ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అక్క సాయిదమా. ఓకే, హాయ్ మ్యామ్. హాయ్, ఏం పేరు? సంధ్య. మహేశ్వరి. సునీత. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? శివ. సునీత. ఏం లేదు, మేము ఐ డ్రీమ్ మీడియా అని డిజిటల్ మీడియా నుంచి వచ్చాము. సో మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాము. ఆర్ యూ కంఫర్టబుల్? కంఫర్టబుల్. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి తాగలేని పాలు ఏంటి? లేని పాలు, గాడిద పాలు. గాడిద పాలు తాగుతారన్న చాలా మంది. తాగుతారా గాడిద పాలు? ఏది తాగరు, బలం కోసం తాగుతారు. నెక్స్ట్, గుర్రం పాలు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. గుర్రం పాలు. నో, తాగదు. గుర్రం తాగొచ్చు. తాగొచ్చు గుర్రం పాలు. నాకు ఒక గన్ ఇస్తారా? దాని పిల్ల తాగిద్దిగా. ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. సరే, పాలు అన్నాం కదా, కోడికి పాలు వస్తాయా? ఏం మాట్లాడుతున్నావురా? పాలు లీటర్ తీసి రా అన్న ఈసారి వచ్చినప్పుడు. ఓకే, మీకు తెలిసిన పాలు చెప్పండి వరుసగా, అందులో ఆన్సర్ ఉందిరా నేను చెప్తాను. పాలు చాలా ఉన్నాయి కానీ మనకు అంత తెలియదు అని ఐడియా లేదు. కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా ఏదైనా. ప్రతి మనిషి చేసే వాటిలో అది ఒకటి. మనిషి చేసే వాటిలో అదొకట. అంటే అది చాలా డేంజర్ క్వశ్చన్ ఉన్నట్టు. చిన్న క్వశ్చన్ ఉంది కానీ ఆన్సర్ చాలా పెద్దగా ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఉన్నావు, కోపం వచ్చింది, దాన్ని ఏమంటారు? యాంగ్రీ. నిన్ను మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇంగ్లీష్ తెలుగు ఇప్పుడు కోపం ఉంది, అదొక మనకు ఫీలింగ్. అలా వచ్చే వాటిలో అది ఒకటి. చాలా టిపికల్ గా ఉందా? ముందు జస్ట్ ఒక్క వాడ యాడ్ చేస్తే వచ్చింది, కోపాల్లోకి ఒక్కొక్క కో యాడ్ చేస్తే వచ్చింది. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? తాపాల్లోకి ఒక్క తా యాడ్ చేస్తే వచ్చింది. అలాగే పాలుకు ముందు జస్ట్ ఒకటి, కోపాలు ఇంకోటి, పాపాలు. రైట్ ఆన్సర్. ఏ తాగలేని పాలు, పాపాలు. అది లేకపోతే ఎవరు ఏది తినరు, అది ఏమిటి? సాల్టా? నో. చేతిలో చెయ్యి. నో 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 నో. నోరు. అద్భుతం. నో. కళ్ళు. నో. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. సరే చెప్పండి. ఇంటూ వచ్చరికి ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు, అవన్నీ చెయ్యాలి అంటే మనకు అది కావాలి. నో. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అది లేకపోతే ఎవరు ఏది తినరు. నాలిక. నో. లేకపోతే ఏం తింటారు? ఏంటా లుక్ ఏంటే? అది లేకపోతే నువ్వు తినలేవు ఏది. చెయ్యే కదా. చెయ్యి కాదు. నో. దక్కుంది, సమాన్ లేకుండా చేస్తుంది, అది కాదు. నోరు మూస్తావా? సౌండా? నో. సౌండ్ చేసుకుని తింటా అనుకుంటా. అది లేకపోతే ఎవరు ఏది తినరు. పెద్ద సీన్ అయిపోద్ది లేకున్నా. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో పని చేస్తే సరిపోదు, బ్యాంక్ కన్నమే. నో, అలాంటి ఏం కాదు. సరే, మీరు ఇప్పుడు తిన్నారు, తినాలనిపించింది, ఏమనిపిస్తే తింటారు? తింటాము. ఆకలా? రైట్. ఆకలి. అది లేకపోతే ఎవరు ఏతారు ఏంటి? ఆకలి. ఓకే, ఇంటెలిజెంట్ ఫెలో. ఒక వేప చెట్టు కింద 4 ఉన్నారు. ఎవరో చెప్తే వినండి. మగవాడు, గుడ్డివాడు, కుంటివాడు, చెవిటివాడు. ఎవరెవరు? మగవాడు, గుడ్డివాడు, చౌటివాడు, కుంటివాడు. సో ఇప్పుడు ఏంటంటే ఒక మామిడి పండు కింద పడింది, ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? కుంటివాడు తీసుకుంటాడు. ఎందుకు అలా? పాక్కుంటెళ్ళి తీసుకుంటాడు. సరే, మోగోడికి ఏమైంది? వెళ్ళి తెచ్చుకోవచ్చు, స్టేట్కి వెళ్ళి. మొగోడు వెళ్ళి తెచ్చుకోవచ్చు, అది కూడా తెచ్చుకోవచ్చు. మరి చెవిటివాడికి ఏమైంది?
చోటోడికి వినపడదుగా. వినపడకపోతే కాబట్టిగా అవును పైన ఇక్కడ పడింది వీళ్ళు తెచ్చుకోవడానికి ఏదిగా నీ ముగ్గురులో కనబడిన వాడు పాపం వాడు ఒక్కడికే రిస్క్ తప్పించి ముగ్గురులో ఎవరైనా వెళ్ళి తేవచ్చు. చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. గుడ్డివాడు తప్పించి ముగ్గురులో ఉంది ఛాన్స్. ఎవరు తెచ్చుకోవచ్చు అంటావు? ఇబ్బంది లేదంటావు. ఓకే మరి అడిగిన క్వశ్చన్ మీరు విన్నారా బాగా? మరి విన్నాను. పైనుంచి కాయ పడేది. సరే ఇంకోసారి క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఈసారి బాగా గమనించండి. ఒక వేప చెట్టు కింద నలుగురు కూర్చున్నారు. మగవాడు, గుడ్డివాడు, కుంటివాడు, చెవిటివాడు. ఇప్పుడు క్షణంగా అక్కడి నుంచి ఒక మామిడి పండు కింద పడింది. ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? మీరు అన్నది మనుషులేగా, చెట్టు కింద కూర్చుని మనుషులే పైన చెట్టు మీద నుంచి కాయపడింది అంతే. ఆన్సర్స్ డైరెక్ట్ పైనుంచి పడిపోయింది. కానీ మీరు క్వశ్చన్ బాగా వినలేదు, వేరే విషయం. ఇంకోసారి అడుగుతారు చూడండి బాగా రండి. ఒక వేప చెట్టు కింద నలుగురు కూర్చున్నారు. ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. మగవాడు, గుడ్డివాడు, కుంటివాడు, చెవిటివాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఒక మామిడి పండు పడితే ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? నాలాంటి మెంటలోడు తీసుకుంటాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎందుకంటే అక్కడ యాప చెట్టు. నాకు ఇప్పుడు మీరు మూడోసారి అడిగితే అప్పుడు తెలిసి వచ్చింది నాకు యాప చెట్టు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అదే మామిడి చెట్టు అనాలి కదా, మీరు యాప చెట్టు అంటున్నారు. నాకు తెలియట్లేదు. వేప చెట్టు కింద మామిడికి ఎందుకు పడిద్ది అన్న? పడేది అదే నాకు తర్వాత ఐడియా ఇప్పుడు వచ్చిందంట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆడవాళ్ళకి అవసరమైన వరం. ఆడవాళ్ళకి అవసరమైన వరం. వరం రాధికా హోల్ స్క్వేర్. వరం అంటే ఎవడి టిఫ్టీ గాడు? వాట్ ఇస్ వరం అంటే నీకు తెలీదా? ఇప్పుడు దేవుడు మనకి ఇస్తాడు కదా, నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. వరం. ఓకే క్వశ్చన్ కరెక్ట్ గా అర్థం కాదు. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? ఆడవాళ్ళకి అవసరమైన వరం. నో ఐడియా. ఇప్పుడు మీరున్నారా? మేకప్ ఏమి వాడతారు చెప్పండి లేడీస్? లిప్స్టిక్స్, ఓకే. ఫౌండేషన్, కన్సీలర్. ఓకే ఇంకా నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదిక. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. ఇంకా మస్కారా. ఓకే. కాజల్. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. ఓకే ఇంకా వస్తారు అలా కింద నుంచి పైకి వెళ్తారు, కొంచెం అలా వెళ్ళిపోవాలి. చెప్పి తగలడు. ఫర్ సపోజ్ జడేశారు, మీ జడ బాగా పొట్టిగా ఉంది, అప్పుడు ఏం చేస్తారు? తెలుగులో చెప్పాలా? తెలుగులో చివరిలో వరం వస్తుంది. సౌరం. రైట్ ఆన్సర్. అద్భుతం, ఫెంటాస్టిక్. ఆడవాళ్ళకి అవసరమైన వరం. సేమ్ ఆన్సర్. సవరం. సౌరం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి అక్క సాయదమా. ఇట్ట తయారయ్యేవే మీరంతా. హాయ్ మ్యామ్. హాయ్. ఏం పేరు? మహేశ్వరి. సునీత. సో మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాము. ఆర్ యూ కంఫర్టబుల్? ఓకేనా? ఓకే స్టార్ట్ చేద్దామా? కదలకుండా ఎగిరేది ఏది? మనిషి. ఎగిరి దక్క ఎగిరిది. లోపల స్పందనలాగా. స్పందనాల ఎగురుతున్నాను సార్. క్లూ ఎగిరేవి అన్నాం కదా, అవి కొన్ని చెప్పండి, అందులో ఆన్సర్ ఉందా లేదని చెప్తాను. కాకి. ఓకే ఇంకా కదలకుండా ఎగురుతుంది. క్లాప్స్ బా. నెమలి. నో, అందుకంటే చెప్పారు. ఓకే నెక్స్ట్ ఇంకోటి. అంటే అది కదలకుండా ఎగురుతుంది. ఇట్లా ఆడిస్తుంది రెక్కలు. ఇట్ట తయారయ్యేవే మీరంతా. సరే క్లూ అని చెప్పమంటారా? అది ఎక్కువ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఎక్కువ ఉంటాయి అవి. గవర్నమెంట్ సెక్టార్స్లో మెయిన్గా ఫస్ట్ ఆ పోల్ ఉంటుంది. జెండా. రైట్ ఆన్సర్. ఎగరకుండా కదలకుండా ఎగిరేది ఏంటి? జెండా. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నన్ను వాడాలి అంటే నేను పగలాల్సిందే, నేను ఎవరిని యూజ్ చేయాలంటే యూజ్ చేయాలంటే దాన్ని పాల్గొట్టాలి మనం. తినొచ్చు. కొబ్బరికాయ. నో. దెన్ చెప్పాలి అదే. దెన్ అంటే హింట్. ఓకే క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ దాన్ని డైరెక్ట్గా తినే కంటే కూడా దాన్ని వండుకొని తింటారు. వండుకొని తినే చెప్పండి, అందులో ఆన్సర్ ఉందా లేదని చెప్తాను. పలగొట్టాలా? రావట్లేదా? సరే ఇంకా దగ్గరలో చెప్తున్నాను. ఫర్ సపోజ్ మీరు ఏదైనా తినాలనుకున్నారు, స్నాక్స్ లాగా బయటకు వచ్చారు, నూడిల్స్ షాప్లోకి వెళ్ళారు, అది వాడతారు ఎక్కువ. పగలగొట్టాలి. పగలగొట్టి ముక్కలు చేసి వండుతారు. పగలగొట్టడమా?
ఇలా పగల కొడితే 2 ఎగ్గులు ఇప్పుడు టెన్షన్. ఎగ్ యా రైట్ ఆన్సర్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. అయ్యో వెజిటేరియన్ సో అందుకని నెక్స్ట్ వచ్చేసరికి కాళ్ళు ఉన్నాయి. ప్రతి మనిషి కాళ్ళతోనే నడుస్తాడు. అవును. జంతువులు కాళ్ళతోనే నడుస్తాయి. అవును. ఓకేనా? నడవలేని కాలు ఏది? ఫోన్ కాల్. ఫోన్ కాల్. నో. సరే కాలు అన్నాం కదా, మీరు చేసిన కాల్ చెప్పండి. నాకు తెలిసిన కాళ్ళు అన్ని కాళ్ళు నడుస్తాయి నాకు తెలిసినంత వరకు, ఫోన్ కాల్ తప్పించి. అందులో తప్పే ఉంది. ఓకే, ఫోన్ కాల్ ఎందుకు నడవదు? అది నడిస్తేనే కదా మనకి కాల్ వెళ్ళేది. ఫోన్ కాల్ ఫోన్ నడవడం అంటే వేవ్స్ ఇక్కడి నుంచి వేరే చాటు కడుతుంది, అలా అలా కాకుండా. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. క్వశ్చన్ లా ఉంది. ఇది చాలా చిన్నది. సరే చెప్పండి, మీ దేశం చెప్పండి, పెళ్ళి ఏమేమి జరుగుతాయి? పెళ్ళిలో అక్షింతలు, ఓకే మళ్ళీ తలంబ్రాలు, ఓకే బ్యాండ్ మేళాలు, ఓకే ఫంక్షనాలు, ఓకే భోజనాలు, విందు, ఓకే అన్నీ ఉంటాయి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. ఓకే నెక్స్ట్ తర్వాత విందు, చిందు, చిందు. అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఇప్పుడు మీ పెళ్ళి అయ్యేటప్పుడు కట్నాలు మాట్లాడుకునేటప్పుడు జరుగుతాయి కదా, అవి ఇటు ఇటు అవి ఇటు ఇటు ఏంటవి? అప్పగింతలు, ఇంకోటి కౌగిలింతలు, కౌలించుకుంటే అందరిని వెళ్ళి ఇప్పుడు అందరినీ అంటే కొంతమందినే. ఓకే అప్పగింతలు కాదు, కౌగిలింతలు కాదు. ఇంకోటి క్వశ్చన్ వద్దులే, ఇంకా ఆశగా చెప్తున్నా. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. పంపకాలు. ఆస్తి పంపకాల. చేతితో పారేసి నోటితో ఏరుకునేవి ఏవి? చేతితో పారేసి నోటితో ఏరుకునేవి. అందరు చలో. मैं नहीं चलूंगी देखूंगी. ఓ గాడ్. సరే క్లూ అని చెప్పమంటారా? యా. ఫర్ సపోజ్ స్టూడెంట్స్ కావాలి అది, చేతితో పారేసి నోటితో ఏరుకునేవి. స్టూడెంట్స్ కి కావాలా? యా, స్టూడెంట్స్ చదువుంటేనే చదవగలరు, రాయగలరు, పాస్ అవ్వగలరు, బతకగలరు, ముందుకు వెళ్ళగలరు జీవితంలో. ఇప్పుడు మీరున్నారు క్లాస్లో, ఏం చేస్తారు? దానిలో ఆన్సర్ చెప్పండి. క్లాస్కి వెళ్ళి ఏం చేస్తారు? నోట్స్ రాసుకుంటాం. ఓకే నెక్స్ట్. చేతితో పారేసి నోటితో ఏరుకునేది, రాయడమా? దాన్ని ఏమంటారు? వాటిని ఏమంటారు? అక్షరాలు. యా రైట్ ఆన్సర్. ఓకే చెప్పారు. అద్భుతం, ఫంటాస్టిక్. 100 మందికి ఒకటే మొలతాడు, అది ఏంటి? టైట్ అయిపోద్దేమో. ఇట్ట తయారయ్యేదేమే మీరంతా. అయినా తింటాం కాదే, వంటతో నేర్చుకో. 100 మందికి ఒకే మొలతాడు. అరే నేను ఎక్కడో విన్నాను రా ఇది. విన్నాం, మేము అడిగాం పోయినసారి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? చెప్పు. క్లూ అని చెప్పమంటారా? క్లూ వచ్చేసరికి మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి కదా, అలా వాడే వస్తువులు అది ఒకటి. కొత్తిమీర కట్ట. కాదు చీపురు కట్ట. యా రైట్ ఆన్సర్. చీపురు కట్ట. యా రైట్ ఆన్సర్. కొత్తిమీర కట్ట కూడా అంతే. నువ్వు ఇదే రేంజ్ లో అక్కడ తిన్నావు అనుకో, నీ శ్రీరామచంద్రమూర్తి ఆస్తి మొత్తం అమ్ముకొని ఇంటిల్లి బాది అడవిలోకి వెళ్ళిపోవాల్సిందే. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు మీడియా. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు I Dream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి, iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.